రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతోందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. 53 డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా వచ్చి ఒకరోజు ముందే పెన్షన్ అందజేసిన మంత్రి నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీదా రవిచంద్ర మాట్లాడుతూ ఒకరోజు ముందుగానే పెన్షన్ అందటంతో వృద్ధులు ఆనంద బాష్పాలు కారుస్తున్నారని, వికలాంగుల ఆనందానికి అవతులు లేవన్నారు. అడగగానే స్పందించే గొప్ప నాయకులు మంత్రి నారాయణ అని పేర్కొన్నారు. ఏర్పడ్డాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేపట్టడం జరిగింది. ఈ నెల 28వ తారీఖునే ముందుగానే పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, పార్టీ పెద్దలు, అధికారులు అందరూ కూడా ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు మా కుటుంబానికి పెద్ద బిడ్డగా, అన్నగా, తండ్రిగా మాకు ప్రతి నెల పంపిస్తున్నాడని నారాయణ సార్ ఎవరిని అడిగినా ఎంతో సంతోషంగా ఒక పెద్దావిడ బోరున ఆనంద బాష్పాలు రాల్చి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ మంత్రి గారికి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి నారాయణ గారిని వారి దీవెనలు, ఆశీర్వాదాలు అందించడం జరిగింది. ఈ నెల్లూరు నగరంలో సంపూర్ణంగా తాగునీరు అందించాలా, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలా, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక మున్సిపల్ స్కూల్స్ని, అన్ని హై స్కూల్స్ను కూడా 2 సంవత్సరాల కాలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విఆర్ హై స్కూల్తో మొదలుపెట్టి ఈరోజు నగరంలో నియోజకవర్గంలోని అన్ని స్కూల్స్ను కూడా పేద బిడ్డలకి మంచి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో, పార్కులు కానీ ప్రతి ఒక్కటి ఒక మోడల్గా ఉండాలి అనే ఆలోచనతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మంత్రి గారు నారాయణ గారి సారథ్యంలో ఈరోజు నెల్లూరు నగరం రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థలో ఒక సమూల మార్పులకి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి నియోజకవర్గంగా, మైనారిటీలకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని, అదేవిధంగా గతంలో మంత్రిగా వారు రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేశారు. దాన్ని పూర్తి చేసేదానికి మైనారిటీలకు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పూలే భవన్, అంబేద్కర్ భవన్, గతంలో వారు మంత్రిగా ఈ నెల్లూరు నగరంలో బీసీ భవన్ని నగర నడిబొడ్డున టూరిజం సెంటర్ పక్కనే స్థలం కేటాయించారు. అది అసంపూర్తిగా ఆగిపోయింది. అదేవిధంగా అంబేద్కర్ భవన్, జగజ్జీవన్ రామ్ భవన్ కూడా ఇచ్చారు. మైనారిటీలకు షాదీ మంజిల్స్ ఇచ్చారు. ఈరోజు అసంపూర్తిగా ఉన్నటువంటి బీసీ భవన్కి మంత్రి గారు తన సొంత నిధులు ట్రస్ట్ నుంచి ₹1 కోటి బీసీ భవన్కి కేటాయించడంతో పాటుగా నిన్నటి రోజున అసెంబ్లీలో మంత్రి గారు స్వామి గారికి, బాల వీరాంజనేయ స్వామి గారికి అంబేద్కర్ భవన్కి కూడా ట్రస్ట్ నుంచి ₹1 కోటి ఇస్తాను, మీరు వెంటనే వాటిని చేపట్టి బీసీ భవన్, అంబేద్కర్ భవన్ని నిర్మాణం పూర్తి చేయమని చెప్పి కోరారు. వారు ప్రభుత్వ నిధులతో పాటుగా స్వంత నిధులు కూడా సంక్షేమానికి అందిస్తున్నటువంటి మంత్రి గారికి అందరి తరపున, బీసీ ఎస్సీ వర్గాల తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.